హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో జనరల్గా మీకు రిలేషన్షిప్ వైజ్ ఏమైనా మార్పులు జరగబోతున్నాయా, అసలు ఎట్లా ఉంది, ఎవరైనా సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, లేదు కొత్తగా ఎవరైనా రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వబోతే వాళ్ళ సిచ్యువేషన్స్ ఎట్లా ఉండబోతున్నాయి అనేది అయితే రీడింగ్లో చూసేద్దాం గైస్. ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో మీ కనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీ కనుక రెజినేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. సో టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా కూడా ఏ టైంలోనైనా కూడా మీరు రీడింగ్ని అయితే చూడొచ్చు. ఆ టైంకి మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి గైస్. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా రీడింగ్లోకి వెళ్ళిపోదాం. రీడింగ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ చేయించుకోవాలనుకుంటే నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు డిస్క్రిప్షన్లో నెంబర్ ద్వారా వాట్సాప్లో నాకు మెసేజ్ చేయొచ్చు. ఏదో ఒక టైంలో నేనైతే మీ మెసేజ్కి రిప్లై ఇస్తాను. సో మీరు ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ అండి. అంటే ఒక క్వశ్చన్కి వచ్చి 100 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నాను, పెయిడ్ రీడింగ్. సో దానికి ఇష్టమైన వాళ్ళు నాకు అప్రోచ్ అవ్వండి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా రీడింగ్లోకి వెళ్ళిపోదాం. యూనివర్స్ ఒక చక్కటి రిప్లైని అయితే చూసే వ్యూస్కి ఇవ్వండి, వారికి ఒక క్లారిఫికేషన్ ఇవ్వండి. వాళ్ళ లైఫ్లో ఎట్లాంటి చేంజెస్ జరగబోతున్నాయి, ఈ రిలేషన్షిప్ వైజ్ అసలు వాళ్ళు కోరుకుంటున్నది ఏంటి, వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది అయితే రీడింగ్లో తెలుసుకుందాం యూనివర్స్. సో ఒక చక్కటి రిప్లైని, చక్కటి మెసేజెస్ని ఫార్వర్డ్ చేయండి యూనివర్స్. రిలేషన్షిప్లో అయితే ఏదో పెయిన్, ఒక సమస్యలు అయితే ఉన్నాయండి మీ రిలేషన్షిప్లో. ఎవరైతే రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో వాళ్ళకి చాలా చాలా పెను సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే హై ప్రీస్టెస్, అంటే ఏదో చెప్పలేని, అంటే బాగా మెచ్యూర్డ్ క్యారెక్టర్గా ఉంటారు మీరు కానీ మీ పర్సన్ కానీ ఏది బయటికి చెప్పుకోరు, ఆ విధంగా ఉంటుంది. అంటే సీక్రసీని మెయింటైన్ చేయడం, ఒక ఏదైనా ఇష్యూస్లో మీకంటూ ఒక డెసిషన్స్ మీరు ఓన్గా తీసుకోవడం, ఇట్లాంటివి. రిలేషన్షిప్ అయితే చాలా చాలా ఏదో ఒక సమస్యలు, అంటే చాలా స్ట్రగల్స్ అయితే ఫేస్ చేస్తుంది రిలేషన్షిప్ అనేది అయితే తెలుస్తుంది. ప్రతిదీ కూడా సీక్రెట్గా ఉంది. మీ రిలేషన్షిప్లో మీరు మనశ్శాంతిగా అయితే ప్రజెంట్ ఉన్న రిలేషన్షిప్ ఏదైతే ఉందో దానిలో మనశ్శాంతిగా అయితే లేరు. ది మూన్ ఎట్లా అంటే మానసికంగా కొంతవరకు మీరు పెయిన్ అనేది భరిస్తున్నారు అనేది. అంటే రిలేషన్షిప్లో పెయిన్ ఎందుకు ఉంటుంది, అయితే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, లేదా మీకు ఏదైనా ఇష్యూస్లో ఇబ్బంది జరుగుతుంటే, అంటే మీ పర్సన్ మీ మీద ఇంట్రెస్ట్ చూపించకపోతే ఉంటుంది, లేకపోతే రిలేషన్షిప్లో ఇద్దరు మాట ఒకటవ్వకపోతే ఉంటుంది, లేకపోతే ఎవరైనా మీ మధ్యలో చేరి ఇబ్బంది పెడితే ఉంటుంది. ఈ విధంగా మీ రిలేషన్షిప్లో మీకు మానసికంగా సంతోషం, ఆనందం అయితే లేదు అనేది కూడా తెలుస్తుంది. సో కానీ మీరు ఎలా ఉన్నారంటే రిలేషన్షిప్లో హ్యాపీనెస్ దొరకట్లేదు, కానీ అది ఎలా ఆలోచిస్తున్నారంటే ఫైనాన్షియల్గా నేను నా స్కిల్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేసుకోవాలంటే డబ్బుల పరంగా ఒక జాబ్ రిలేటెడ్గా మీరు సెక్యూర్ లైఫ్ని ఎంజాయ్ చేయాలని. కానీ అంటే ఇప్పుడు రిలేషన్షిప్లో మనశ్శాంతి లేదు, కానీ డెసిషన్స్ అయితే స్ట్రాంగ్గా తీసుకుంటున్నారు. పెయిన్స్ వస్తున్నాయి రిలేషన్షిప్లో, సమస్యలు అయితే ఒకదాని మీద ఒకటి యాక్షన్ రూపంలో ఉంది. సో మీరు ఇవన్నీ చూసి ఐదర్ మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే ఇదంతా కాదు, ముందు మనశ్శాంతి కావాలి అంటే డబ్బు కూడా కావాలి. సో దట్ నేను నా స్కిల్ ఏదైతే ఉందో, నా దగ్గర ఏదైతే టాలెంట్ ఉందో దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను, ఆటోమేటిక్గా నాకు అన్ని సమస్యలు సార్ట్ అవుట్ అవుతాయి అన్న ఆలోచన కూడా మీలో ఉంది అనేది తెలుస్తుంది. సో ఎలా ఉందంటే రిలేషన్షిప్ ఒక పడవ మీద ప్రయాణం అయితే ఇద్దరిది జరుగుతుంది, కానీ ఇద్దరి మధ్య మంచి ఒక కమ్యూనికేషన్ లేదు. ఎలా ఉందంటే ఒక కత్తులు చుట్టూ ఉంటే ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకోలేకుండా ఇద్దరి మధ్య ఒక గ్యాప్ అనేది ఉండి ముందుకెళ్తుంది. అంటే సపరేషన్లో ఉండవచ్చు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉండవచ్చు, లేదా మీ పక్కనే ఉంటూ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారు మీ మధ్య ఒక బాండింగ్ అనేది సరిగ్గా లేకుండా ఉంది, కానీ కంటిన్యూషన్ అయితే జరుగుతుంది. అంటే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళకి కంటిన్యూషన్ ఎలా జరుగుతుంది అని మీకు అనిపించవచ్చు. ఎలా ఉంటుందంటే, అంటే సపరేషన్లోకి వెళ్ళిపోయినా సరే మీరు వాళ్ళతో అంటే డివోర్స్ కానీ లేకపోతే ఫుల్లీ కాంటాక్ట్ కట్ అయిపోవడం కానీ ఇట్లాంటివి ఏమీ జరగవు కదా. వాళ్ళ కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళు ఎప్పుడైనా ఓకే చెప్తారా అన్నట్టు ఉంటుంది మీ ఆలోచన. ఆ విధంగా కూడా ఉంటుంది కదా అది. అంటే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయిన వాళ్ళకి గురించి ఇంకా రిలేషన్ మెయింటైన్ చేయడం ఏంటి అంటే అని మీకు క్వశ్చన్ రావచ్చు. దానికి ఎట్లా అంటే ఆన్సర్ ఇది. అంటే ఫుల్ బ్రేకప్ అయిపోదు,
వాళ్ళ మీద మీ ఆలోచనలు ఉంటాయి, మీ మీద వాళ్ళకు కూడా ఆలోచనలు ఉంటాయి. కానీ సిచ్యువేషన్స్ ఏంటంటే గ్యాప్ అనేది ఇస్తుంది. పక్క పక్కనే ఉన్నా కూడా మీరు ఎలా ఉంటారంటే చూడటానికి అందరూ కలిసి ఉన్నట్టే ఉన్నా కూడా బాండింగ్ అనేది ఉండదు మీ మధ్య. ఒక మాట మీద ఇద్దరు ఉండరు, ఒకరి మీద ఒకరికి ఎఫెక్షన్ ఉండదు. అంటే మీకున్న మీ పార్ట్నర్ మీ మీద చూపించడం అనేది ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్. సో అట్లా ఉంటుంది, ఆ విధంగా కూడా ఉండొచ్చు అనేది ఇక్కడ తెలుస్తుంది. దానివల్ల మెంటల్గా కూడా మీకు కొంతవరకు ఇబ్బంది అనేది అయితే ఎదురవుతుంది. అయితే ఇక్కడ చూడండి 6 ఆఫ్ కప్స్ వచ్చింది. అంటే ఒక పర్సన్ ఇంకో పర్సన్కి ఫ్లవర్ బొకే ఇస్తున్నారు. ఎట్లా ఉంటుందంటే ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయి ఇంకా ఈ పెయిన్స్ అన్నీ భరిస్తూ ఇంకా మాకు వద్దు, మాకు ఈ రిలేషన్ వద్దు అనుకుంటున్నారో అట్లాంటి పర్సన్కి ఎవరో ఒక మీకు మీ సోల్మేట్, మీకు ఇష్టమైన వ్యక్తి, లేకపోతే మీకు ఇష్టమైన వ్యక్తి అనే కాదు, లేకపోతే అదర్ సైడ్ నుంచి వాళ్ళ సైడ్ నుంచి ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ లైఫ్లోకి వాళ్ళ యొక్క ఆలోచన ఏదైతే ఉందో అది చెప్పి మీ లైఫ్లోకి వచ్చే అవకాశం అయితే ఇక్కడ ఉంటుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. అంటే లేదు కొంతవరకు ఏదైనా సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న ఎవరైనా మీడియా యాక్టర్స్ ద్వారా కానీ లేకపోతే ఎవరైనా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఉండి, అంటే ఇదైతే 50%. ఎందుకంటే ఎప్పుడైతే కొంచెం గ్యాప్ అనేది ఉందో దానికి అసలు రీజన్స్ తెలియకుండా వాళ్ళు మళ్ళీ మీ దగ్గర రీయూనియన్ జరుగుతుంది, మీ దగ్గరికి వస్తారు అనేది అయితే దాని మధ్యలో చాలా ప్రాసెస్ ఉంటుంది. అదంతా కాకుండా ఇక్కడ వెంటనే మీకు ఫ్లవర్ బొకే వచ్చిందంటే ఎవరైతే ఇంకా అంటే రిలేషన్షిప్ వైజ్ మీరు ఇంకా రిలేషన్లోకి ఎంటర్ అవ్వలేదు, కానీ ఎంటర్ అవ్వకపోయినా మీరంటే ఇష్టపడే వ్యక్తి మీ సరౌండింగ్స్లో ఎక్కడ ఉన్నారు, ఆ పర్సన్ మిమ్మల్ని వాళ్ళ లవ్ ఏదైతే ఉందో, వాళ్ళ ఎఫెక్షన్ ఏదైతే ఉందో, వాళ్ళ ఎమోషన్ ఏదైతే ఉందో దాన్ని మీ ముందు పెడతారు. ఆ టైం కోసం ఎదురు చూస్తున్నారు, కానీ ఆ టైం అయితే వచ్చింది, పెడతారు. లేదు మేము సపరేషన్లో ఉంటున్నాం, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉంటున్నాం, మాకు మా పర్సన్ మీద ఇంట్రెస్ట్ లేదు, మేము వాళ్ళతో నిజంగానే పెయిన్స్ ఫీల్ అయ్యి వాళ్ళ నుంచి మేము అసలు ఇంకా వాళ్ళ ఆలోచనలు కానించి వాళ్ళ థాట్స్ నుంచి మేము ఫుల్గా బయటకు వచ్చేసామన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళకి కూడా మీకు ఇష్టమైన వ్యక్తి కానీ లేకపోతే మీరంటే ఇష్టపడే వ్యక్తి కానీ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ మీరంటే బాగా ఇంట్రెస్ట్ ఉండి మీ ఆలోచనలు కానీ మీ బిహేవియర్ కానీ ఇష్టం ఉన్న వ్యక్తి మీ దగ్గరకు వచ్చి వాళ్ళ ఇంటెన్షన్ ఏదైతే ఉందో, వాళ్ళ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీతో కనెక్ట్ చేయాలని చూడటం అయితే ఇక్కడ జరుగుతుంది అనేది కూడా తెలిసింది. అంటే మీ లైఫ్లోకి మీరు కోరుకుంటే, అంటే మీరు ఫుల్గా మీ పాస్ట్ లైఫ్లో ఏదైతే ఇప్పుడు మనం అనుకున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ మీకు అన్నీ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, కానీ మీరు స్కిల్ డెవలప్ చేసుకుంటారంటే ఒక జాబ్ రిలేటెడ్గా మీరు వెళ్ళొచ్చు, లేదు మీరు ఏదైనా బిజినెస్ పరంగా వెళ్ళొచ్చు, కానీ మీ కెరియర్ని అయితే బిల్డ్ చేసుకుంటారు. ఎందుకంటే రిలేషన్షిప్ వైజ్ మీరు అంత హట్ అయిపోయారో అంత ఇదైపోయారు. ఆ టైంలో మీరు మీ పాత రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని వద్దనుకుంటే మాత్రం మీకు ఆల్రెడీ ఇంకా కొత్త రిలేషన్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. ఆ వ్యక్తి ఎవరో కానీ మీకోసం వెయిట్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఎట్లా ఉందంటే వాళ్ళ థాట్స్ కానీ ఐడియాస్ కానీ మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి, ఇట్లాంటి ఆలోచన ఉంది. టెంపరెన్స్ అంటే వాళ్ళు ఎలా ఉందంటే మీరు ఏదైతే కోల్పోయారో, అంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఏదైతే మీ రిలేషన్షిప్ వైజ్గా మీకు అది లేదు, మీరు సపరేషన్లో ఉన్నారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, మీ పర్సన్ నుంచి మీకు అసలు ఎట్లాంటి సిచ్యువేషన్స్ రావట్లేదు, ఎట్లాంటి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా రావట్లేదు, వాళ్ళ ఏది దొరకట్లేదు, వాళ్ళ వాట్సాప్లో కానీ కాల్లో కానీ ఏమీ దొరకట్లేదు. అయితే మీరేం చేస్తారు, మీరు ఏమి చేయలేరు, కానీ మీరు ఇబ్బంది ఏదైతే పడుతున్నారో దాని నుంచి మీకు ఒక రిలీఫ్ అనేది, అంటే మీకు ఇష్టం ఉంటే వాళ్ళ కోసమే మీరు వెయిట్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో వాళ్ళు మీకు ఏ కాంటాక్ట్ ఇవ్వరు, కానీ మీ గురించి వెయిట్ చేసే వ్యక్తి ఒకరు ఉన్నారు, ఆ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఏదైతే ప్రేమ ఉందో దాన్ని మీతో పంచాలి అనుకుంటున్నారు. అట్లాంటి ఒక ప్యూర్ లవ్ ఏదైతే ఉందో, ఎమోషన్ ఏదైతే ఉందో దాన్ని మీకు పంచాలి అన్నట్టు వాళ్ళ ఆలోచన అయితే ఉంది. ఎవరైతే ఇంకా రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వలేదో అట్లాంటి వారికి కూడా ఈ రకమైన పర్సన్ ఈ విధమైన ఆలోచనలతో ఉన్న, ఈ విధమైన ఒక మూమెంట్ ఉన్న బిహేవియర్ ఉన్న పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అనేది అయితే చూస్తున్నారు అని కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. సో చూద్దాం ఇంకా ఏస్ ఆఫ్ వాండ్స్ అంటే మీరు ఎలా ఉన్నారంటే ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా ఏది జరుగుతుందో కర్మ ఎటు నడిపిస్తుందో అటే నడుస్తాం. మీ ప్యాషన్ అంటే మీరు ఏదైతే ప్యాషన్ అనుకుంటున్నారో అది వర్క్ కానీ మీరు ఏదైతే బిజినెస్ కానీ ఏదైతే ప్యాషన్ అనుకుంటున్నారో దాన్ని పట్టుకుని దాన్ని ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో మీరు ఉంటారు. మీరు స్ట్రాంగ్గా ఉంటారు. జడ్జ్మెంట్
కానీ యూనివర్స్ అయితే మీకు ఒక చక్కటి జడ్జ్మెంట్ అయితే ఇవ్వబోతుంది. అంటే మీ లైఫ్లో ఏదైతే పాస్ట్ లైఫ్లో పెయిన్, ఒకవేళ మీరు రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వలేదు, మీకు ఏమనిపిస్తుంది, అందరికీ మంచి సోల్మేట్స్ ఉన్నారు, అందరికీ మంచిగా లైఫ్ లీడ్ అవుతుంది, నాకేంటి నా లైఫ్లో ఎవ్వరూ లేరని మీరు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ యూనివర్స్ జడ్జ్మెంట్ ఇస్తుంది మీకు. మనం ముందే అనుకున్నాం కదా, మీకు ఫ్యూచర్లో రానున్న డేస్లో మీకు ఎలా జరుగుతుంది అంటే మీరంటే ఇష్టపడే వ్యక్తి మీ లైఫ్లోకి రాబోతున్నారు అని తెలుస్తుంది. ఎవరైతే సపరేషన్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నాయి, ఇంకా నేను లాస్ అయిపోయాను, నా లైఫ్ని లాస్ అయిపోయాను, వాళ్ళని నమ్మి వాళ్ళైతే నా దగ్గరికి రావట్లేదు, ఇదే రిలేషన్షిప్ వాళ్ళ వల్ల నేను ఎంత పెయిన్ ఫీల్ అయ్యాను, నాకు ఈ రిలేషన్షిప్ వద్దు అని మీరు అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకి కూడా మీరంటే ఇష్టపడి, మీ వ్యక్తిత్వం ఇష్టపడి, మీ పని ఇష్టపడి, మీ యాటిట్యూడ్స్ ఇష్టపడి, మీ ప్రెజెన్స్ని ఇష్టపడే వ్యక్తి మీ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ యూనివర్స్ జడ్జ్మెంట్ జరుగుతుంది. సో ఆ విధంగా కూడా మీకు జరుగుతుంది. ఎవరైతే పక్కనే ఉంటూ అసలు మీ మధ్య బాండింగ్ సరిగ్గా లేదు అని మీరు ఫీల్ అవుతున్నారో అట్లాంటి వారికి కూడా మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీతో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి మైండ్ అనేది కొంచెం ఎవరైతే వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారో ఆ పర్సన్స్ పక్కకు తప్పుకొని మీ రీడింగ్ కాబట్టి మీరు ఏది హ్యాపీగా ఉంటారో యూనివర్స్ అది మీకు ఇవ్వడానికి యూనివర్స్ అయితే జడ్జ్మెంట్ రెడీ చేసింది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. కానీ మీ పాస్ట్లో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఎట్లా ఉన్నారంటే, ఒక సినారియోలో చూస్తే వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళు లైఫ్ని లీడ్ చేస్తున్నారు, సో మిమ్మల్ని బాధ పెట్టారు అనేది ఒకటైతే, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీరు ఎలా ఉన్నారంటే, మీరు ఎటు వెళ్తున్నా మీరంటే ఇష్టపడే వ్యక్తి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, మీ వెనకాతలే వస్తున్నారు, మీతోనే ఉండాలని కోరుకుంటున్నారు, మీ వెన్నంటే మీ నీడలాగా వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ వాళ్ళ యొక్క పనులు కానీ మీకు తెలియకుండా మీ వెనకాతలే వస్తున్నాయి అనేదైతే ఇక్కడ తెలుస్తుంది గైస్. సో ఆ విధంగా కూడా మీతో ఉన్న ఎవరైతే మీకు వచ్చి వాళ్ళ యొక్క ఇంటెన్షన్ని, వాళ్ళ యొక్క ఎమోషన్స్ని మీ దగ్గర చెప్తారు అనుకున్నామో ఆ పర్సన్ అబ్జర్వేషన్ ఆ విధంగా ఉంది. ఇంకొకటి చూస్తే ఆ పర్సన్ మీకు ఎక్కడ కనెక్ట్ అవుతున్నారంటే, ముందుగా ఎక్కడంటే మీరు వర్క్ చేసే ప్లేస్లో కానీ, మీ బిజినెస్ చేసే ప్లేస్లో కానీ, ఇట్లా అంటే మీరు బయటికి ఎక్కడైనా ఏదైనా వర్క్ నిమిత్తం వెళ్ళిన చోట అయితే ఆ పర్సన్ మిమ్మల్ని కలుస్తారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. సో పేజ్ ఆఫ్ స్వాట్స్ ఎట్లా అంటే, ఏది జరిగినా కూడా మీరు ఎలా ఉన్నారంటే, ఏ సమస్యనైనా అంటే ఆల్రెడీ మీరు పెయిన్స్ ఫీల్ అయ్యి మీ రిలేషన్షిప్లో మీరు బాగా పెయిన్ అయితే ఫీల్ అయ్యారు. సో దట్ ఆ రిలేషన్షిప్లో ఆ పెయిన్ ఎప్పుడైతే మీకు తెలిసిందో మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్గా మారారు అని మనం అనుకున్నాం. ఎలా అంటే, మీ స్కిల్ ఏదైతే ఉందో ఆ డెవలప్ చేసుకోవాలి, మీరు ఏదైతే ఉన్నదో ఇప్పటి వరకు రిలేషన్షిప్ నమ్మి మేము మోసపోయామని మీకు ఏదైతే అనిపిస్తుందో వాటన్నిటి నుంచి బయటపడాలి, ఇట్లాంటి ఆలోచన మీకు ఉన్నప్పుడు మీ పేజ్ ఆఫ్ పెంటికల్స్, మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్గా మీరు ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, పేజ్ ఆఫ్ పెంటికల్స్, మీ చేతిలో డబ్బు కూడా మీ ముందు ఇంటెన్షన్ అదే అనుకున్నాం, ఇప్పటి వరకు జరిగిపోయింది, మేము మనీ సంపాదించే దాని మీద మేము కాన్సన్ట్రేషన్ చేస్తామని మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో దాన్ని మీ చేతిలోకి తీసుకోవడం అయితే జరిగింది అనేది అయితే తెలిసిందంటే, మనీ ఎర్న్ చేయడం మీరు స్టార్ట్ చేశారు. మీ ఏదైతే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటారు. ది ఎంప్రెస్ చక్కగా మీరు కోరుకున్నది మీ చేతిలో పెట్టుకుంటారు. మీరు అది లవ్ అయినా లేకపోతే ఫైనాన్షియల్ అయినా ఏదైనా, అంతేకాకుండా ఒక సీక్రెట్ సిటీ కూడా మెయింటైన్ చేస్తారు అనేది తెలుస్తుంది. ది హిరాపంత్ ఎట్లా అంటే, ప్రతి దాన్ని కూడా ట్రెడిషనల్గా ఆలోచిస్తారు, ధర్మాస్కి వాల్యూ ఇస్తారు, మేము న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఏ పనైనా చేస్తాం అన్నట్టు ఉంటుంది మీ బిహేవియర్. ఏది పడితే అది చేయడం, ఎవరి వెనకాల పడితే వాళ్ళ వెనకాల వెళ్ళిపోవడం, ఎవరు ఏం చెప్తే అది వినటం, ఇట్లాంటివి ఉండవు. ప్రతి దాన్ని దేవుడి మీద భారం వేస్తారు, ప్రతి దాన్ని న్యాయం ధర్మం అంటారు, ప్రతి దానికి ఆచారాలకి సాంప్రదాయాలకి ఎక్కువ విలువిస్తారు. ఏది చేస్తున్నా కూడా వర్క్ మాత్రమే మీరు చేస్తారు, కర్మ అంతా దేవుడు, ఆ భారం అంతా దేవుడు, అంటే ప్రతిఫలాన్ని ఆశించుకునే ప్రతి దాన్ని దేవుడి మీద భారం వేసి మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే ప్రతిదీ న్యాయంగా అనే ఆలోచన మీలో ఉంటుంది. కాబట్టి క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎట్లా ఉంటుందంటే, క్వీన్ ఆఫ్ వాండ్స్ మనం ముందే అనుకున్నాం కదా, మీ వర్క్ యాక్షన్ రూపంలో ఉంటుంది, మీ కర్మ ఏదైతే ఉంటుందో అది మీకు ముందుకు నడిపిస్తుంది. ప్రతి దాన్ని కూడా ప్యాషన్గా, అంటే చేసిన పని ప్రతి దాన్ని కూడా ప్యాషన్గా తీసుకుంటారు. ఏది పడితే అది కాలక్షేపంగా చేశారు. కానీ
పాస్ట్ లైఫ్ తాలూకు ఇంపాక్ట్స్తో మాత్రం నైట్స్ నిద్రపోకుండా ఉండడం. ఎందుకంటే కొంతవరకు మాకు అప్పుడు అలా జరిగింది, ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్న కొంతవరకు మాకు అలా జరిగింది, లేకపోతే ఇలా వారి చేతిలో మోసపోయాను, ఇట్లాంటి ఆలోచనలు మాత్రం అది అప్పుడప్పుడు మిమ్మల్ని బాధిస్తూనే ఉంటాయి. ఇంకా 3 ఆఫ్ పెంటికల్స్, మీరు ఏదైతే డెసిషన్ తీసుకోవాలి, మీకోసం ఎవరో ఒక పర్సన్ ఎదురు చూస్తున్నారో, ఆ పర్సన్ మీ వెనకాతలే ఫాలో అవుతున్నారని మీరు ఇక్కడ చెప్తున్నారో, ఆ పర్సన్ కోసం మీరు వేరే వాళ్ళని ఎంక్వైరీ చేయటం కానీ, ఆ పర్సన్ జెన్యూనా కాదా అని తెలుసుకోవటం కానీ, లేకపోతే ఎవరో ఒకరి సలహాలు తీసుకోవటం కానీ, వాళ్ళని మీ లైఫ్లోకి రాని వాళ్ళు ఉంటాయి. ఎందుకంటే పాస్ట్ లైఫ్లో మీరు అన్ని పెయిన్స్నే ఫీల్ అయ్యారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఆ పర్సన్ని మీ లైఫ్లోకి రానివ్వచ్చా లేదా, అసలు ఆ పర్సన్తో మీ లైఫ్ కరెక్ట్గా ఉంటుందా లేదా, ఇట్లాంటి ఆలోచన కూడా మీలో ఉంటుంది. ఆ విధంగా కూడా మీరు ప్రతిదాన్ని ఎంక్వైరీ చేసుకుంటారు. అంటే మీకు అనుకున్న క్వీన్ ఆఫ్ వాండ్స్ అని మీరు ప్రతిదాన్ని స్ట్రాంగ్గా ఆలోచించగలుగుతారు. వర్క్ విషయంలోనే కానీ, యాక్షన్ విషయంలోనే కానీ, మీరు ఏదైతే కర్మ చేస్తున్నారని ఫీల్ అవుతారో అది మంచి వైపుకే వెళ్ళాలి అన్నట్టు ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉంటారు. కాబట్టి ప్రతిదాన్ని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ది స్టార్ ఏది కోరుకున్నా ఒక న్యూ లైఫ్ని బిగిన్ చేయాలి, ప్రతిదాన్ని చక్కగా మీరు ముందుకు తీసుకువెళ్ళాలనే ఆలోచనలో ఉంటారు. ఇక చూసుకోండి, 6 ఆఫ్ పెంటికల్స్ ఎట్లా ఉంటుందంటే, మీ పొజిషన్, మీరు ఎప్పుడైతే మీ ఫస్ట్ టార్గెట్ మీరు మనీ ఎర్న్ చేయాలి, మీ స్కిల్ డెవలప్ చేయాలి అని మనం ముందే అనుకున్నాం. ఆ విధంగా ఉన్నప్పుడు మీకు ఎలా ఉంటుందంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీరు మనీని ఎర్న్ చేస్తారు, ఇతరులకు ఇచ్చే పొజిషన్లో కూడా మీరు వెళ్తారు. ఆ విధమైన క్రియేషన్ అయితే మీ లైఫ్లో జరగబోతుంది, ఆ విధమైన మార్పు అయితే మీ లైఫ్లో రాబోతుంది అనేది అయితే రీడింగ్లో తెలుస్తుంది గైస్. సో ఇప్పుడైతే ఏంజిల్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ ఇస్తున్నాయి మీ లైఫ్ గురించి అనేది అయితే రీడింగ్లో చూసేద్దాం గైస్. సో ఏంజిల్స్ ఒక రైట్ మెసేజ్ని, ఒక ప్రాపర్ మెసేజ్ని చూసే వ్యూవర్స్కి అందించండి. వాళ్ళ రిలేషన్షిప్ వైజ్గా వాళ్ళు హ్యాపీగా ఉండేలాగా వ్యూవర్స్ అందరూ కూడా ఎవరైతే ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని వారికి అందేలాగా చూడండి యూనివర్స్. సక్సెస్ఫుల్ కంప్లీషన్ అంటే మీకు మీ లైఫ్లో మీరు సక్సెస్ఫుల్గా ఏదైతే కోరుకుంటున్నారో అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. రిలేషన్షిప్ వైజ్ అయితే మీకు అట్లాంటి మెసేజెస్ అయితే యూనివర్స్ నుంచి రాని. పవర్ ఆఫ్ ప్రేయర్, మీరు ముందే అనుకున్నాం కదా గైస్, ఎట్లా అంటే మీరు ప్రతి దాన్ని దేవుడి మీద భారం వేస్తారు. దేవుడు ప్రతి విషయాన్ని కూడా ఆచారాలు సాంప్రదాయాలు అనే విషయంలో ఎటువంటి తగ్గకుండా చక్కగా ప్రతిదాన్ని ట్రెడిషనల్గా తీసుకెళ్ళాలి, మోరల్ వాల్యూస్ పాటించాలి, ఎథిక్స్ పాటించాలని మీరు కోరుకుంటున్నట్టే పవర్ ఆఫ్ ప్రేయర్ అంటే మీరు కోరే ఏదైతే మీరు చేసే ప్రేయర్ ఏదైతే ఉందో, మీరు దేవుడి మీద భారాన్ని ఎంతైతే వేశారో ఆ దేవుడు మీకు తప్పకుండా మీరు కోరుకున్న విషయం అయితే నెరవేరుస్తారు అనేది ఏంజిల్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. మే ఆర్ గార్డెన్స్ ఏంజిల్స్ వింగ్స్, మీరు గార్డెన్ ఏంజిల్స్ వింగ్స్ కింద చక్కగా మీరు ప్రొటెక్ట్ అవుతారు. సో మీరు ఎట్లాంటి విషయాలలో కూడా ఎలాంటి భయం కానీ ఎలాంటి ఇబ్బంది కానీ పడాల్సిన అవసరం లేదు. మీకు అన్ని విషయాలలోనూ కూడా మీ డివైన్ లవ్ ఏదైతే ఉందో అది దొరకడానికి మీరు ఏంజిల్స్ రెక్కల కింద మీరు ప్రొటెక్ట్ చేయబడుతున్నారు అనేది ఏంజిల్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. మీకు ఎలా ఉంది రీడింగ్ అనేది నా కామెంట్లో తెలియచేయండి. సో విల్ మీట్ అనదర్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.